మన వరి పండించే రైతు ఒక ఆయన శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి సోంపేటకి సంబంధించినటువంటి ఫార్మర్కి చిన్న చేదు అనుభవం ఎదురైందండి. ఇది ఏపీ సీడ్స్ నుంచి 13-18 విత్తనాలను ఆయన తీసుకుని కల్టివేట్ చేయడం జరిగింది. అది అనుకోకుండా కేలీలుగా డిసైడ్ అయింది. అది ఇంచుమించుగా 4 ఎకరాలకి తను పెట్టుబడి పెట్టి మరి పాపం దిగుబడి తీయాలన్న ఉద్దేశంతో మంచి గ్రాన్యూల్స్, ఎరువులు, ఇతర పోషక పదార్థాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరిగింది. అయితే మనకి సర్టిఫైడ్ ఆల్రెడీ ఫౌండేషన్ సీడ్ అయినప్పటికీ కూడా మరి అటువంటి ఇబ్బంది తలెత్తడం జరిగింది. ఇవాళ మన వీడియో ముఖంగా ఫార్మర్స్ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఒకటే, మనం సీడ్ యొక్క క్వాలిటీని ఎవరి చేతిలోనో పెడితే మనకి ఇటువంటి ఇబ్బందులు తప్పవు. కాబట్టి మనం సంవత్సరానికి మాయేస్తే రెండు పంటలు వేయటం జరుగుతుంది. ఈ 2 పంటల్లో కావాల్సినటువంటి విత్తనాన్ని మనం మన పంట నుంచి సేకరించుకుని దాన్ని కొంచెం దాచుకుని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విత్తనాల విషయంలో మరింత కేర్ఫుల్గా ఉండాలనేసి తెలియజేస్తూ, అంతేకాకుండా ఇప్పుడు సోంపేటలో మన ఫార్మర్కి జరిగినటువంటి ఇబ్బంది జరిగినప్పటికీ ఏపీ సీడ్స్ వారు కూడా ఈయనకి చేయూతనిచ్చి ఆర్థికపరమైనటువంటి వెనుదన్నుగా ఉండాలనేసి మన ఛానల్ ద్వారా కోరటం జరుగుతుంది. అంతేకాకుండా మన రైతు సోదరులందరూ కూడా ఈ సీడ్ క్వాలిటీ గురించి ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మన విత్తనాన్ని మనమే తయారు చేసుకునేటటువంటి గత పాతకాలంలో వ్యవసాయ విధానంలో మన విత్తనాలు మనమే భద్రపరుచుకుని వాటిని ఉపయోగించుకుని మంచి దిగుబడులు సాధించేవాళ్ళం అనేసి ఒకసారి ఈ వీడియో ముఖంగా మన రైతు సోదరులందరికీ కూడా గుర్తు చేస్తున్నాను.